అందరికీ నమస్తే. చాలామందికి రాహుకేతు దోషాలున్నాయని చెప్పేసి, ఇంకా సర్పదోషాలున్నాయని చెప్పేసి చెప్తారు గదండీ! చాలా టెంపుల్స్‌కెళ్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య టెంపుల్‌కెళ్తారు ఎక్కువ. ఎక్కువ సుబ్రహ్మణ్య టెంపుల్‌కే ఎళ్తాం గదండీ! అక్కడెళ్తే ఆ దోష నివారణ అవుతుంది అని చెప్తారు గదా! ఎక్కువ మనము శ్రీకాళహస్తి లేదంటే మనకు దగ్గరలో ఉన్న మోపిదేవి అని చెప్పి, ఇంకా చాలా చాలా టెంపుల్స్ తిరుగుతామండి. నిజంగానండి. ఇది మేము దర్శించడం జరిగిందనమాట. మీకు నిజంగా ఎవరికైనా అలాగా ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే, శ్రమ అనుకోకుండానండి కర్ణాటకలో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ అండి. మంగుళూరులో కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్‌కి నిజంగా ఎళ్తేనండి, ఎలాంటి దోష నివారణ అయినా కూడా భలే అది మనకి ఉపశమనం అయ్యింది అని చెప్పేసి భలే తెలుస్తదండి. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఏదైనా కూడా ఓకే. మనం వెళ్ళాము బావుంది అనేది మనకి రిజల్ట్ మనకే తెలుస్తుందనమాట. ఏంటంటేనండి అక్కడ ఎంచక్కా ఆశ్లేష బలి పూజ అని చెప్పేసి చేస్తారు. అసలు స్వామి కూడా చక్కగా చాలా బావుంటారండి. ఇంచా ఏంటంటే నిజంగా మనం ఆ సర్పాలని చూస్తున్న ఫీలింగ్ అనమాట. అంతే ఉంటారండి అక్కడ. ఇంకా ఆ టెంపుల్‌లో గూడా అండి ఆర్భాటంగా ఏమీ ఉండదండి. మనకేమన్నా దోష నివారణ ఏమన్నా ఉంటే చక్కగా వాళ్ళు మన పేర పూజ చేయటము, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పడం జరుగుతుందనమాట. ఆ దేవుడికి మనం దండం పెట్టుకున్నప్పుడే నిజంగా అండి అక్కడ ఒక ఆయన ఉంటారు పంతులు గారు. ఆయన ఎప్పుడు గూడా స్వామి పూనినట్లుగా ఉంటారనమాట. ఆయన ఎవరితో మాట్లాడరండి. ఆయన చిన్నగా ఒక పుట్టమన్ను లాంటిది మన చేతిలో ఇస్తారనమాట. అక్కడ ఇచ్చే ప్రసాదం అదేనేమోనండి. కొంచెం ఇచ్చేసి ఇలాగ మీరు ఒక 5 డేస్ తాగండి. నీళ్ళల్లో వాటర్‌లో కలుపుకొని తాగండి. లేదంటే ఒక 6 డేస్ తాగండి. ఆయనకాయన చెప్తారండి. మనమేమి చెప్పం ఆయనతోటి అసలు. అలాగా చెప్పడము అది చాలా బావుంటుందండి. ఇంకోటి ఆశ్లేష బలి పూజ అనేసి అక్కడ జరుగుతుందండి. చాలా బావుంటుందండి. అక్కడ వాళ్ళే చెప్తారండి. ఏంటంటే ఇంకొకటి అక్కడ కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్‌కి దగ్గరలోనండి కుమారధార అని ఒక నది ఉంటుందండి. నిజంగానండి ఆ నదిలో స్నానం చేయమని చెప్తారనమాట. నిజంగానండి అక్కడ ఆ నదిలో స్నానం చేయడం వల్ల సర్వ దోషాలు ఇంకా ఎవరికైనా నరాలు ప్రాబ్లమ్ ఉన్నా గూడా ఇంకోటేంటంటే శరీరానికి సంబంధించిన చర్మ వ్యాధులు కూడా ఏంటంటేనండి ఇప్పుడు సోరియాసిస్ లాంటివి గూడా ఉన్నాయి గదండీ! అలాంటియి గూడా తగ్గుతాయి అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పడం మేము విన్నామండి. ఇంకోటి అసలు ఆ స్నానం అంత బాగా జరుగుతుందనమాట. భలే బావుంటుందండి. ఇంకోటేంటంటేనండి మనం సముద్రానికెళ్ళినా, నదికెళ్ళినా గూడా కొంచెం వాటర్ తీసుకొచ్చి మన ఇంట్లో వాళ్ళు చేయలేదు కదా! కొంచెం జల్లుదాంలే ఆళ్ళకి కూడా కొంచెం పుణ్యం వస్తుంది అనుకుంటాం గదండీ! కానీ అక్కడ వాళ్ళండి ఆ నది నుంచి నదీ జలం గానీ, అసలు అక్కడ మట్టి గానీ, చిన్న రాయి ముక్క తీసుకున్నా గూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఊరుకోరండి. ఎందుకంటే ఊరుకోరు అంటే ఏంటంటేనండి, అది ఆ నదిలో నుంచి జ్వలం గానీ, ఆ జల గానీ ఏదన్నా వచ్చినియంటే చాలా మనకి చాలా జరుగుద్దటండి. ఏంటంటే, మనం ఏమన్నా ఎళ్తుంటే చాలా దోషాలు మనకే వస్తాయటండి. ఏంటంటే, ఏమన్నా వెహికల్‌లో ఎళ్తుంటే యాక్సిడెంట్లు గానీ, లేదన్నా ఇంకా ఏదన్నా అవరోధాలనేయి బాగా వస్తాయటండి. అందుకని జెప్పేసి మేము మీ మంచి కోసమే చెప్తున్నామని ప్రతి ఒక్కరు అక్కడ వాళ్ళు అంటే ఆ లోకల్ వాళ్ళు ఉంటారు గదండీ! వాళ్ళు అనౌన్స్‌మెంట్ అనమాట. అట్లా ఎవరు తీసుకెళ్ళకండి. ఆ వాటర్‌ని మీరు స్నానం చేయండి హాయిగా. ఇంకా మీ వాళ్ళ పేరు చెప్పుకోండి అని జెప్పేసి వాళ్ళు కన్నడ, తెలుగు అన్నీ మాట్లాడతారండి చక్కగా. నిజంగానండి ఆ కుమారధార అనే నది నాకు భలే నచ్చిందండి. చాలా తేటగా, స్వచ్ఛంగా ఉంటాయన్నమాట. మనకులాగా కృష్ణా నది అలాగ ఫుల్‌గా ఏమి ఉండవండి. నది వాటర్ తక్కువే ఉన్నా కూడా ఆ నదీ జలం అంత స్వచ్ఛంగా ఉంటదండి. అలాగే అంతే దోష నివారణ కూడా జరుగుద్ది. అంటే కుమారధార అంటే మనం కుమారస్వామి అని కూడా అంటాం గదండీ! అలాగా ఆయన నుంచి వచ్చిన శ్వాసతో కూడిన వాటరు అన్నట్టుగా అక్కడ వాళ్ళు చెప్పడం జరిగిందండి. నిజంగా చాలా నచ్చిందండి. ఇంకోటి టెంపుల్‌లో కూడా చాలా చేస్తారండి పూజ అంతా కూడా. మన దోష నివారణ కోసం అని జెప్పేసి అక్కడ చాలామంది జుట్టుకి తలనీలాలివ్వటము, చక్కగా చంటి పిల్లలకి చెవులు కుట్టించడం అన్నీ చేస్తారండి. చాలా బావుంటుందనమాట.
నిజంగానండి ఇది నాకు బాగా నచ్చింది. ఎవరికైనా కూడా సర్పదోషాలు అని గాని, ఇంకేమైనా రాహుకేతు దోషాలు ఇవన్నీ ఉంటాయి గదండీ! ఎవరికైనా నిజంగా అలా అనిపిస్తే గనకండి, సుబ్రహ్మణ్య టెంపుల్ అండి. కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్. నిజంగా చాలా బావుంటుందండి. ఆ ప్రదేశమే అంటే స్థలం యొక్క గొప్పదనం అంటాం గదండీ! ఆ స్థలం యొక్క గొప్పదనం అండి. చాలా బావుంటుందనమాట. ఏంటంటే చాలామందికి పిల్లలు లేకపోయినా కూడా వెళ్తూ ఉంటారు. ఎవరికైనా వివాహం కాకపోయినా కూడా మేమందరిని చూడటం జరిగిందండి. నాకు నచ్చింది. మీలో ఎవరికైనా గనక అలా ఉంటే గనక శ్రమ అనుకోకుండా స్వామి దర్శనానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండండి. థ్యాంక్ యూ. మీ రజని.